సహోదరి సహోదరులు, ఈరోజు మనకు కావాల్సింది జ్ఞానం, బుద్ధి కలిగి జీవించటం. బుద్ధిహీనత వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోలేక సతమతమైపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించు, అప్పుడు నేను సంతోషిస్తాను, నువ్వు కూడా సంతోషిస్తావు. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి జీవించాలి. అలా జ్ఞానాన్ని సంపాదించాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, మన చుట్టూ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అమ్మమ్మలు ఉంటారు, నాన్నమ్మలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు. ఏమాత్రం నీకు సమయం దొరికినా ఆ పెద్దవారి దగ్గరికి వెళ్ళు, పెద్దవారితో కూర్చో. తాతయ్య, నువ్వు నాకు నేర్పించగలిగినటువంటి విలువైన పాఠం ఏదైనా ఉందా అని అడగండి. ఖచ్చితంగా తన జీవితంలో తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని నీతో పంచుకునే ప్రయత్నం చేస్తాడు. అమ్మమ్మ లేదా నాన్నమ్మ, నువ్వు నాకు నేర్పించగలిగిన విలువైనటువంటి పాఠం ఏదైనా ఉందా అని చెప్పి పెద్దవారైనటువంటి వారి దగ్గర కూర్చొని వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోగలిగితే ఎంత బాగుంటుంది. సహోదరి సహోదరులు, పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. వారి పట్ల ప్రేమ, అనురాగము, ఆప్యాయతను చూపించవలసినటువంటి మనం వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దయచేసి వినండి, వయసులో పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, అనుభవంతో వాళ్ళు నేర్చుకున్న పాఠాల్లో విలువైన వాటిని మనకు నేర్పించినట్లయితే మన జీవితంలో వందల పుస్తకాల ద్వారా పొందుకునే జ్ఞానం కంటే ఒక అరగంట సేపు, గంట సేపు పెద్దవాళ్ళతో గడిపినట్లయితే వారు ఇచ్చేటటువంటి, షేర్ చేసేటటువంటి జ్ఞానము బహు విలువైంది అనే విషయం మీరు మర్చిపోకండి. నా జీవితంలో నేను నేర్చుకున్నాను, గొప్ప గొప్ప సేవకుల దగ్గర కూర్చోవాలి, వారితో కూర్చొని వారి యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది నా హృదయ ఆశ. అదే సమయంలో పోయిన నెల నా కుమారుడు ప్రిన్స్తో ఒక మాట చెప్పాను. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఈ సమ్మర్ హాలిడేస్లో నువ్వు గొప్ప గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్ళి కూర్చో, వారు టైం తీసుకో, వారు నేర్పించగలిగినటువంటి విలువైన పాఠాలు ఏమిటో నేర్చుకో అని చెప్పి నేను చెప్పినప్పుడు పోయిన నెలలో డాక్టర్ డేవిడ్ జెర్మయా అనేటటువంటి ప్రపంచంలోనే ఒకనొక అతి గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రిన్స్ బాబు 2-3 గంటల సేపు కూర్చొని వారి సేవా జీవితంలో సుమారు 83 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు ఎన్ని విలువైన పాఠాలు ఆయన నేర్పించారో. అలాగే అమెరికాలో హాబీ లాబీ అనేటటువంటి ఒక పెద్ద వ్యాపార సూపర్ మార్కెట్స్ లేదా షాపింగ్ మాల్స్ అధిపతి అయినటువంటి డేవిడ్ గ్రీన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా సమయం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన నేర్పించే పాఠాలు నేర్చుకో అని చెప్పినప్పుడు డేవిడ్ గ్రీన్ గారు సమయం ఇచ్చినప్పుడు ప్రిన్స్ బాబు వెళ్ళి కూర్చున్నాడు. ఆయన అనుభవంలోంచి ఎన్నో విలువైనటువంటి పాఠాలు నేర్పించడం జరిగింది. అమెరికాలో అతిపెద్ద ఫుడ్ బిజినెస్ చేసేటటువంటి కంపెనీ చిక్-ఫిల్-ఏ, మనం కేఎఫ్సి అంటాం కదా, కేఎఫ్సి కంటే అతిపెద్ద ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ అది చిక్-ఫిల్-ఏ. దాని ఓనర్ వచ్చి డాన్ క్యాథీ. ఆయన నా మంచి ఫ్రెండ్. డేవిడ్ జెర్మయా గారు కావచ్చు, డేవిడ్ గ్రీన్ గారు కావచ్చు, డాన్ క్యాథీ గారు కావచ్చు, దేవుని మహాకృపను బట్టి వీళ్ళందరినీ దేవుడు నాకు స్నేహితులుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన దగ్గరకు కూడా వెళ్ళి 2-3 రోజులు గడిపిరా అని చెప్పానంటే ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఎన్నో విలువైనటువంటి పాఠాలు నేర్పించడం జరిగింది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అమ్మమ్మల దగ్గర, నాన్నమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర మీరు నేర్చుకోగలిగినటువంటి విలువైన పాఠాలు చాలా ఉన్నాయి. నేర్చుకుంటే మంచిది. అనుభవపూర్వకంగా పొందుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి తనకు ఎదురైనటువంటి సమస్యను బహు సులభంగా తీర్చుకోగలిగింది. ఒకవేళ ఆ జ్ఞానం లేకపోయినట్లయితే ఆమె చిరాకు పడుతూ ఉండేది, కోపడుతూ ఉండేది, అతన్ని శపించేది, తిట్టేది, గొడవయ్యేది, రచ్చయ్యేది. ఆమె అలాంటిది కాదు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బహు తెలివిగా ఉపయోగించి తన సమస్యను పరిష్కరించుకోగలిగింది. ఈరోజు కుటుంబంలో చాలా సమస్యలు వస్తున్నాయి. భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, బిడ్డల వల్ల కావచ్చు. ఆ సమస్యలను పరిష్కరించాలంటే తల్లిగా నీకంటూ జ్ఞానం ఉండాలి, ఇల్లాలిగా నీకంటూ జ్ఞానం ఉండాలి, భర్తగా నీకంటూ జ్ఞానం ఉండాలి, తండ్రిగా నీకంటూ జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేనటువంటి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డలను వాక్యానుసారంగా పెంచడం సాధ్యము కానే కాదు. ప్రాముఖ్యంగా పాపము పెట్టరేగిపోతున్న ఈ పాపిష్టి లోకంలో బిడ్డలను పరిశుద్ధంగా పెంచాలి అని అంటే ఖచ్చితంగా జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? పైనుంచి వచ్చే జ్ఞానం, దేవుడు అనుగ్రహించే జ్ఞానము ఖచ్చితంగా ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఈరోజు అత్యవసరం. ఒక కుటుంబాన్ని కట్టుకోవాలంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, జ్ఞానంతోనే కుటుంబాన్ని కట్టుకోగలడు. కానీ ఆవేశంతోనో, కోపంతోనో, ఆగ్రహంతోనో, ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవాలనే తత్వంతోనో ఒకవేళ మీ
మీరు నిర్మించుకోవాలని ఆశపడితే అవమాన పాలవుతారు, అనవసరంగా ఇబ్బందులు గురవుతారు. సహోదరుడా, సహోదరి, జ్ఞానంతో నువ్వు నింపబడినట్లయితే నీ ఇల్లు వెలుగుమయమవుతుంది. నువ్వు జ్ఞానంతో నింపబడినట్లయితే నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా వెలుగుమయమవుతుంది. బైబిల్ సెలవిస్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నువ్వు చీకట్లో జీవిస్తూ నీ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా చీకటిమయంగా మార్చటం కంటే నువ్వు వెలుగు సంబంధిగా జీవిస్తూ నువ్వే ఒక క్యాండిల్లా, ఒక కొవ్వొత్తులా నీ జీవితాన్ని మలుచుకోగలిగితే నీ ఇంటిని వెలిగిస్తావు. ఆ తల్లి అదే చేసింది. చీకటిమయమైపోయిన తన కుమారుని యొక్క బ్రతుకును, భవిష్యత్తును వెలిగించేసిందండి. అమ్మా నాన్న, ప్రార్థనతో నీ బిడ్డల భవిష్యత్తును వెలిగించు. దేవుని సహాయంతో సహోదరి, సహోదరుడా, నీ కుటుంబాన్ని వెలిగించు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆరిపోతున్న, చదువులో ఆరిపోతున్న నీ జీవితాన్ని దేవుని సహాయంతో వెలిగించే ప్రయత్నం చేయి. నువ్వు వెలుగుమయంగా ఉండాలి, లోకానికి వెలుతురై ఉండాలి. అది కేవలం దేవుడు అనుగ్రహించే జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ వెలుగును ప్రసరింపచేస్తాను, వెలుగుమయంగా జీవిస్తాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఇంట్లో ఇల్లాలకి భర్తకు జ్ఞానం ఉంటే, తల్లికి తండ్రికి జ్ఞానం ఉంటే అయ్యా ఆ కుటుంబం వెలుగుమయమై ఉంటుంది. అశాంతి, అసమాధానం ప్రభువా పారిపోతుంది. ప్రతి భర్తను, ప్రతి భార్యను, ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని ఇంట్లో నాయన జ్ఞానంతో నింపండి. ఇంటి బయటకు వచ్చి పనిచేస్తున్న చోట నాయన మేము జ్ఞానం కలిగి పనిచేస్తే ఉన్నత స్థితికి నువ్వు మమ్మల్ని తీసుకెళ్తావు. శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. అంతేగాని నాయన ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టుగానే అడుగంటిపోయిన జీవితం జీవించడు. శ్రద్ధ కలిగి పనిచేసే, బుద్ధి కలిగి పనిచేసే, జ్ఞానం కలిగి పనిచేసే నాయన ఆత్మీయత మాకు దయచేయండి. పెద్దలను గౌరవించాలి, వారి దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలు మేము నేర్చుకోవాలి. యవ్వన బిడ్డలు ప్రభువా వారికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని వారు విస్మరించి వదిలిపెట్టి నీ జ్ఞానాన్ని, అనుభవజ్ఞుల యొక్క జ్ఞానాన్ని వారు పొందుకునేలాగున, మేము పొందుకునేలాగున సహాయం చేయండి. నీవు అనుగ్రహించే జ్ఞానంతో ప్రతి ఒక్కరము మేమందరం వర్ధిల్లులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.